అదొక ప్రభాత సూర్యోదయం. పక్షుల కిలకిల రాగాలతో, నదీ జలాల పరుగులతో ఆ ప్రాంతమంతా ఆహ్లాదకరంగా ఉంది. ఆ నది ఒడ్డున ఒక అందమైన గ్రామం. ఆ గ్రామంలో శంతన్ అనే కుర్రవాడు కలడు. ఆ నదీ తీరాన ఒక పెద్ద మామిడి చెట్టు కలదు. సాయంత్రం సమయంలో ఊర్లో పెద్ద చిన్న ఆ చెట్టు సమీపించి కాలక్షేపం చేసేవారు. శంతన్కి చెట్లు ఎక్కడమంటే బహుప్రీతి. ఒకరోజు చెట్టు ఎక్కి దిగుతుండగా చెట్టు మొదట్లో ఒక రాయి ఇరుక్కోవడం చూశాడు. చూసిన వెంటనే ఆ రాయిని తొలగించాడు. అంతే, ఆశ్చర్యంగా రాయి తీసిన ప్రదేశంలో ఒక వెలుగు ప్రత్యక్షమై మంట చెలరేగింది. అది గమనించిన చుట్టూ పిల్లలు ఆ మంటని సమీపించి కూర్చున్నారు. అంతలో ఒక గంభీరమైన స్వరం, చాలా కృతజ్ఞతలు శంతన్, నేను చాలా కాలంగా ఆ రాయి వల్ల నొప్పితో బాధపడుతున్నాను. శంతన్ ఆశ్చర్యంగా, నాతో నిజంగా చెట్టు మాట్లాడుతుందా, ఇదేలా సాధ్యం అని ఆశ్చర్యపోయాడు. వెంటనే వృక్షం, భయపడకు, నాకు నువ్వు సహాయం చేసినందున నేను నీకు ఏదైనా వరం ఇవ్వగలను, ఏం కావాలో కోరుకో అని అంది. వెంటనే శంతన్, నా గ్రామ ప్రజలు ఎప్పుడూ ఆకలితో బాధపడకూడదు, నీవు ఏమైనా చేయగలవా అన్నాడు. వెంటనే వృక్షం, తదాస్తు, ఇప్పటి నుంచి నాకు కాసే ప్రతి పండు బంగారం అవుతుంది, ఒక పండు కోస్తే ఇంకో పండు పుట్టుకొస్తుంది అన్నాడు. నీకు ఇచ్చిన కోరికను ఊరి జనం కోసం అడిగావు, మరి నీకు అని చెట్టు అడగగా, నాకు నీ స్నేహం కావాలి అన్నాడు. చెట్టు చాలా ఆనందంతో అలాగే అంటూ కాసేపు పిల్లలతో ఆడుకున్నాడు. ఈ విషయం తెలిసిన గ్రామ ప్రజలు ఆ చెట్టు సమీపించి పండ్లు కోసుకున్నారు. ఆ రోజు నుంచి శంతన్ మరియు చెట్టు గొప్ప స్నేహితులుగా మిగిలారు.